విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం అజిసింగ్ నగర్లోని 59వ డివిజన్లో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయ ధ్వజస్తంభ ప్రతిష్టాపన మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ శాసనసభ్యులు బోండా ఉమామేశ్వరరావు హాజరై ధ్వజస్తంభ ప్రతిష్టాపన ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా బోండా ఉమామేశ్వరరావు మాట్లాడుతూ ఆలయ అభివృద్ధికి తన వంతు సహాయ సహకారాలు అందజేస్తారని తెలిపారు. ఆలయ ధ్వజస్తంభ ప్రతిష్టాపన మహోత్సవం వైభవంగా జరగడం, దానిలో తాను పాల్గొనడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. అనంతరం ఆలయ కమిటీ పెద్దలు సతీష్ తదితరులు మాట్లాడుతూ ఆలయాన్ని భక్తుల సహకారంతో అభివృద్ధి చేస్తున్నామని, స్థానిక శాసనసభ్యులు బోండా ఉమామేశ్వరరావు సహకారంతో ఆలయ ధ్వజస్తంభ ప్రతిష్టాపన కార్యక్రమం జరిగింది అన్నారు. ధ్వజస్తంభ ప్రతిష్టాపన కార్యక్రమాన్ని పురస్కరించుకొని భక్తులకు అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని చేశారు. 59వ డివిజన్లో శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం కమిటీ సభ్యులందరూ కూడా ఇక్కడ మాజీ ప్రెసిడెంట్ మల్లెల వీరయ్య, ఆయన కుమారుడు మల్లెల సతీష్ ఆధ్వర్యంలో ఆయన సొంత నిధులతో ఈరోజు ధ్వజస్తంభం ఏర్పాటు చేశారు. సంతోషం. ఆ స్వామివారి అనుగ్రహం అందరికీ ఉండాలి. ముఖ్యంగా కమిటీ సభ్యులు అందరికి కూడా ఈ గుడి దీంట్లో గతంలో కూడా నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు ఈ టెంపుల్ అభివృద్ధికి అన్ని రకాలుగా అండగా ఉన్నాం. ఇప్పుడు కూడా మరి ప్రభుత్వం వచ్చినాక, ఎమ్మెల్యే అయినాక అన్ని రకాలుగా ఈ గుడికి అండగా ఉంటా ఉన్నాం. స్వామివారి ఆశీస్సులతో మరింత అభివృద్ధి చెందాలని అందరికీ ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాం. మన గుడి కట్టి వెంకటేశ్వర టెంపుల్ కట్టి మా పెద్దలు మరి ఫస్ట్ నుంచి కూడా ఘటస్తంభం పెడదామని చెప్పి ఎన్నో సందర్భంగా అనుకోవడం, ఆ వెంకటేశ్వర స్వామి దయ వల్ల ఇప్పటికి 30 సంవత్సరాల తర్వాత మా పాత ప్రెసిడెంట్, మాజీ ప్రెసిడెంట్ గారు మల్లెల వీరయ్య గారు కుమారుడు మల్లెల సతీష్ గారు ఈ పూర్తి ఖర్చు పెట్టుకొని ఈరోజు మా పెద్దల కళ, మా కమిటీ కళ, మరి సింగనగరం వాసుల కళ నెరవేర్చారు. వారిని, వారి కుటుంబాన్ని స్వామివారి సలహా కాపాడని కోరుకుంటున్నాం. అదేవిధంగా మా బోండమ్మ గారు, మహేశ్వరరావు గారు మాకు ఫస్ట్ నుంచి ఈ మట్టి దువ్వే కాడి నుంచి, గోళ్ళ కట్టే కాడి నుంచి ప్రతి కార్యక్రమం మాకు సహకరించారు, సాయపడ్డారు. ఇప్పటికి కూడా వచ్చి ఆయన చేతులకుండా నవధాన్యాలు మరియు ఆవు పాలు పోసి స్వామివారి గుడిలో పూజ చేయించాము స్వామి అన్న మన బోండమ్మ మహేశ్వర గారికి. ఇంకా కూడా ముందుగా మాకు ఇక్కడ కళ్యాణ మండపానికి కూడా ఆయన చేతుల మీదుగా ఆయనతో మాకు ఈ కళ్యాణ మండపం కూడా జరగాలని చెప్పి మనస్ఫూర్తిగా అందరం కోరుకుంటున్నాం.